యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచి. యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. దేవుని మహిమ కనబడుతుందంట. ఎట్లా కనబడుతుంది దేవుని మహిమ అంటే? ప్రతి లోయ ఎత్తు చేయాలి. నీవు ముందుకెళ్లకుండా నీ ఎదుట ఎవరన్నా తవ్వేశారా, అది ఎత్తు చేయబడాలి. దేవా, మా దగ్గర రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లేవు ప్రభా, మా త్రోవలో మాకు ఎత్తుగా ఎవరెవరు అడ్డుగా పెట్టింటారు ప్రభా, ఎవరెవరు గుంతతో వింటారు ప్రభా. దేవుడు అంటాడు, నా మహిమతో నీ ఎదుట ఉండేటువంటి త్రోవను నేను సరళం చేస్తా. ఆఫీస్లో పనిచేసే స్థలాల్లో బంధువులు నమ్మినటువంటి వారు నీ ఎదుట గుంతలు తవ్వారా, లేదా నీ ఎదుట ఎత్తుగా ఏదో అడ్డంకులు ఉంచేశారా, దేవుని ఆదివారపు సమయాన్ని దేవునికి ఇవ్వు. నీ ఎదుట సమభూమిలో దేవుడిని నిలబెట్టునుగాక. ఆమెన్. ఆ మధ్యకాలంలో BMW వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 10 years బ్యాక్ ఉండేటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తున్నాను. వాళ్ళు BMW అంటే చాలా ఫేమస్ కదండి ఈ యొక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో. వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? వాళ్ళు ఏమని చెప్పారంటే, ఒక గ్లాస్లో నీళ్లు పెట్టి మా యొక్క బ్యానెట్ పైన పెట్టి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా కూడా మా బ్యానెట్ పైన గ్లాస్లో ఉండే నీళ్ళు ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఉండే టెక్నాలజీని మేము కనిపెట్టాం. మనం ఎక్కిన బండ్లు ఎక్కినప్పటి నుంచి కదిలితేనే, షేక్ అయితేనే మన బండి అని. వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, షేక్ కాకూడదు అసలు. గ్లాస్లో ఉండే, అది కూడా గాజు గ్లాస్లో ఉండే నీళ్ళు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. 150 కిలోమీటర్లు ఎలాంటి రోడ్లో పోయినా కూడా, నువ్వు గుంతల్లో పోయి ఏమన్నావు, ఆటోమేటిక్ సస్పెన్షన్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి ఒక సస్పెన్షన్. ముందుగానే దూరంగా ఎంత గుంత ఉంది, ఆ గుంత డెప్త్ ఎంత విడుతుంది, దానికి అవసరమైనటువంటి దాన్ని ఇది ముందుగానే పసిగట్టి అవసరమైనటువంటి మెకానిజం పనిచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి 150 కిలోమీటర్ల వేగంలో వెళ్ళిన గ్లాస్లో ఉండే నీళ్ళు కింద పడవు. నాకు అనిపిస్తుంది, BMW వాళ్ళకే అంత టెక్నాలజీ ఉంటే, దేవుడు అంటున్నాడు, నా మహిమ స్థలాన్ని నువ్వు ప్రేమిస్తే నీ ఎదుట సాతాను సంబంధికులు ఎన్ని గుంతలు తవ్వినా నా మహిమ కనబడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరంలో క్రమంగా ఉండు. యెషయా గ్రంథం 44లో అంటున్నాడు, అవి లోయ అయినా ఎత్తు చేయబడాలి, ప్రతి పర్వతమును ప్రతి కొండ అణిచివేయవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఎందుకు? యెహోవా మహిమ బయలుపరచబడును. దేవుని మహిమ స్థలాన్ని నువ్వు ప్రేమిస్తే కలిగేటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? సమభూమిలో నీ పాదములు నిలబెట్టగలిగిన శక్తి దేవుడు ప్రతి ఆదివారం ఎదురుకు తీసుకొని వస్తాడు. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దాట్ అండ్ రిమైనింగ్ డేస్ 6 days యూ హ్యావ్ టు సఫర్. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ఇంటి దగ్గర బయలుదేరితే నేరుగా ఇక్కడికి రాగలం, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోగలం. కానీ కొన్ని ప్రాంతాల్లో దేవుని ఆరాధించడానికి దేవుని బిడ్డలు ఎంత కష్టపడతారో తెలుసా? చాలా సందర్భాల్లో నేను చెప్పాను, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో, ఈ మణిపూర్, మేఘాలయ, సిక్కిం, నాగాల్యాండ్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎత్తైన పర్వతాలు. వాళ్ళు మందిరానికి రావాలంటే 2 రోజులు ప్రయాణం చేస్తే మందిరానికి వస్తారు. మళ్ళీ మందిరం నుంచి 2 రోజులు ప్రయాణం చేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంటే 4 రోజులు వాళ్ళు దేవుని మందిరానికి రావడానికి కేటాయిస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన దీవెన ఏంటి తెలుసా? వాళ్ళ జీవితాల్లో దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ దినాన అన్ని కంఫర్ట్స్ దేవుడు నీకు ఇచ్చి దేవుని మందిరానికి రాలేకపోతున్నావా? జాగ్రత్త. నీ జీవితానికి, నీ లోయకు, నీ గుంతకు, నీ మార్గానికి నీవే జవాబుదారి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని నివాస స్థలం, తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తే నీ పాదములు సమభూమిలో ఉంటాయి. రెండవదిగా 73వ కీర్తన 28వ వచనం. 73వ కీర్తన 28వ వచనం.
నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చియున్నాను. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన కాదు, ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు ఏమంటున్నాడంటే, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నాకైతే దేవుని పొందు అంటే తెలుగు బైబిల్లో పొందు అంటే మనకేం అర్థం కాదు, పొందుకోవాలనేమో అనుకుంటాం. పొందు అంటే ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధి. బట్ యాజ్ ఫర్ మీ గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ మై గుడ్. మరి దేవుని సన్నిధి అనేటువంటిది అవునా కాదా అంటే దానికి క్రాస్ రెఫరెన్సే 17వ వచనం. నేను దేవుని పరిశుద్ధ స్థలము అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధానంలోనికి ఆసాపు వెళ్ళాడు. ఆసాపు ఎందుకు వెళ్ళిపోయావు ఆసాపు అంటే, ఇప్పుడు చూడండి ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి చెప్తాను. ఆసాపు క్వైర్ లీడర్ అండి. క్వైర్లో పాటలు దావీదు ఏర్పాటు చేసినటువంటి ఒక గుంపుకు పాటల నాయకత్వాన్ని వహించేటువంటి వ్యక్తి. ఆసాపు ఒకరోజు కూర్చొని ఆలోచన చేశాడు, ప్రభువా నేను దేవుని సేవిస్తూ ఉన్నాను, దేవుని బిడ్డగా నేను ఏం చేస్తున్నానంటే పాటలు పాడుతూ సంఘాన్ని నడిపిస్తున్నాను. ప్రభువా నేనేంది ఇట్లున్నా, దేవుని దగ్గరికి రాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు అబ్బా ఎంత బాగున్నారు ప్రభువా, వాళ్ళ ఇంట్లో ఏంటి ఎంత సంతోషంగా ఉన్నారు ప్రభువా, మా ఇంట్లో ఏంది ప్రభువా ఇట్లా ఉంది, మా పరిస్థితులు ఏంటి ప్రభువా. ఒకవైపు ఏమో నేను నడిపిస్తున్నా, కానీ ఎదుటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళే బాగున్నారు కదా ప్రభువా, మేమేం తిట్లున్నాం. భక్తిహీనుల క్షేమమున కంటపడినప్పుడు, ఇదే కీర్తనలు అంటాడు, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు ప్రభా, వాళ్ళకి భక్తి లేదు కానీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ప్రభా, వాళ్ళు కలర్లు చల్లుకుంటారు, వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, వాళ్ళు ఏముంటుంది ప్రభా వాళ్ళ లైఫ్. ఏంటి ప్రభా నా లైఫ్ ఇట్స్ సో బోరింగ్, ఇట్స్ సో డిస్టర్బింగ్, ఇట్స్ సో మచ్ ఆఫ్ ఆగనైజింగ్ థింగ్, చాలా వేదనగా ఉంది ప్రభా. అర్థం కాలేదు, ఆలోచనలు వస్తున్నాయి. నేనేంటి దేవుని వెంబడిస్తున్నాను అంటున్నానే కానీ వాళ్ళే బాగున్నారే, దేవుని దగ్గరికి రాకుండా ఉండే వాళ్ళే బాగున్నారే. ఏదో ఆదివారమున ఏదో అలవాటుగా ఆచారప్రదంగా వెళ్ళి వచ్చి మరి ఇష్టానుసారంగా పాపములో డబ్బు దగ్గర, స్త్రీల దగ్గర, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళే బాగున్నారు కదా, నేనేంది ఈ రకంగా ఉన్నానే అనేటువంటి తలంపు నాకు కలిగి నాకు చాలా బాధేస్తుంది ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు అంటాడు, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ రావాలంటే నాకైతే దేవుని పొందు ధన్యకరం. నేను ఇంట్లో కూర్చొని ఆలోచన చేసి ప్రభువా వాళ్ళు ఇట్లున్నారు, నేనేంది ఇట్లున్నా, వాళ్ళ కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేని, నా ఆర్థిక పరిస్థితి లేని, వాళ్ళేంటి నేనేంటి, ఈ కంపారిజన్ చేసుకుంటూ ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది ప్రభా నాకు. కానీ వీటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని మందిరంలోనికి వచ్చాను ప్రభువా, నీ మందిరంలో నీ సన్నిధి దగ్గర నేను కూర్చున్నాను ప్రభువా. ఏమైంది ఆసాపు, ఇంట్లో కూర్చున్నప్పుడు వీళ్ళు ఇట్లా చాలా కృంగిపోయావు కదా, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఏమైంది దావీదు, ఆసాపు అంటాడు 24వ వచనం చూడండి. 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. హల్లెలూయా. ఆలోచనలు ఎక్కువైపోయి నాకు, కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వచ్చానో అంతవరకు నా ఆలోచనలు నన్ను నడిపిస్తూ ఉన్నాయి, నా ఆలోచనలు నన్ను ముందుకు తీసుకొని వెళ్తుంటున్నాయి, నా ఆలోచనలు నాకు చికాకును, వేదనను, విసుగును తీసుకొని వస్తుంటున్నాయి. కానీ నీ మందిరంలోనికి వచ్చిన తర్వాత, తేజో మహిమ నిలుచు స్థలము దగ్గరికి నేను వచ్చిన తర్వాత ప్రభువా నా ఆలోచనలు ప్రక్కన పెట్టి నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచనతో కూడిన నడుపుదల కలిగిన జీవితం నీకు కావాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందిరంలోనే సాధ్యం. నీకు బయట ఉన్నప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి ఆలోచనలు వస్తాయి, లేదా నీ ఆలోచనలే నీ పైన ప్రభావాన్ని చూపుతాయి. కానీ దేవుని ఆలోచనలు నీకు రావాలి అంటే నీవు దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోకి వస్తే ఏముంటుంది తెలుసా, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే ఏముంటుంది తెలుసా, తన ఆలోచనల చేత నడిపించబడతావు.
నీ ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలు కావచ్చు, నీ బంధువుల యొక్క ఆలోచనలు కక్కుర్తితో కూడిన ఆలోచనలు కావచ్చు, స్వార్థంతో కూడిన ఆలోచనలు కావచ్చు, మోసగించే ఆలోచనలు కావచ్చు. దేవుని నివాస మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తే, హీ విల్ లీడ్ యూ. ఆయన తన ఆలోచన చేత నడిపిస్తాడు. ఆసాపు ఏంటి నీ పరిస్థితి? దేవుని సన్నిధానంలోనికి రానంత వరకు వాళ్ళ ఆలోచనలు, నా ఆలోచనలు, ఈ పోరాటంలో నలిగిపోయాను. కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత దేవుని ఆలోచన, దేవుని మందిరాన్ని ఎగరగొట్టడం అంటే ఏంటి తెలుసా? దేవుని ఆలోచనకు క్యాన్సల్ చెప్పుకోవడమే. నీకై నువ్వు, నేను ఎగరగొట్టాను అనుకో, దేవుని ఆలోచనలకు నేను నో చెప్పినట్టే. నేను సాతాను ఆలోచనలు, నా ఆలోచనలకు నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నట్లే. ఈరోజు దేవుడు అంటున్నాడు, అందుకు దేవుని సన్నిధానాన్ని ప్రేమించు. నెంబర్ 1, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే నీ ఎదుట హెచ్చు తగ్గులు లేకుండా సమభూమిలో నీ పాదములు నిలబెడతాడు. రెండవదిగా తన ఆలోచన చేత దేవుడు నిన్ను నడిపిస్తాడు. మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17-18 వచనాలు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. చాలు, ఎంత భయంకరమైన మాట. యెరూషలేము అంటే ఏంటంటే దేవుని యొక్క పట్టణం, దేవుని మందిరం ఉండేటువంటి స్థలం. దేవుని మందిరమునకు రాని వారిపైన అంటే వర్షం ఏంటి? ఎందుకు వర్షం? మనం విత్తనం విత్తిన తర్వాత దానికి తొలకరి వర్షము, కడబరి వర్షము పడితేనే అది పంటను చేతికిస్తుంది. లేకపోతే విత్తనము మట్టి గడ్డల కిందనే చచ్చిపోతుంది. అంటే ఏదో ఒకటి నా జీవితంలో జరగాలని ఒక ప్రయత్నం చేస్తావు కదా, అదే ఒక విత్తనం. ఇది జరగాలి, ఇది నా బిడ్డ జీవితంలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా ఉద్యోగంలో జరగాలి, నా చదువుల్లో జరగాలి అని నువ్వు ఒక ప్రయత్నం ఏదో చేస్తావు చూసావా? ఆ ప్రయత్నమే విత్తనం. ఆ విత్తనం పైకి రావాలంటే వర్షము కంపల్సరీ. దేవుడు అంటున్నాడు, యెరూషలేమునకు రాని వారి మీద నా వర్షము కురవదు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, అంటే తల నుండి అరికాల వరకు అన్నీ బాగా ఉండి అయినా అనిపిస్తుంది నేను రానులే, ఈరోజు నువ్వు వెళ్ళు అని చెప్పేటువంటి వ్యక్తివైతే నీ ప్రయత్నాలపైన దేవుని ఆశీర్వాద వర్షం కురవదు. దేవుని ఆశీర్వాద వర్షం కురవదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి, నీవు చేసే ప్రయత్నాలు వ్యర్థమవ్వడానికి కారణం ఏంటంటే యు ఆర్ నెగ్లెక్టింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరాన్ని నువ్వు ప్రక్కన పెడుతున్నావు, ఆప్షనల్గా ఉంచుకుంటున్నావు. 4 వారాలు ఉన్నాయి కదా, 5 వారాలు ఉన్నాయి కదా. కొంతమంది అనుకుంటారు మొదటి వారం వస్తా, చివరి వారం వస్తా, మధ్యలో నా పనుల్లో నేను ఉంటా, నేను ఇంట్లో పడుకుంటా, తిని పండుకుంటా, లేకపోతే ఏదో గడుపుతా. ఇప్పుడు దరిద్రంగా ఒకటి వచ్చింది కదా, లైవ్ చూసుకుంటా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెరూషలేమునకు రాని వారి మీద వర్షము కురవకుండును. డిసైడెడ్, ఇట్ ఈస్ డిసైడెడ్ ఇన్ హెవెన్. దేవుని మందిరము, తేజో మహిమ నిలుచు స్థలాన్ని నువ్వు ప్రేమించకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా? నీ ప్రయత్నాలు వ్యర్థమైపోతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి అడ్డుపడతాడు దేవుడు. మర్చిపోవద్దు, నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని ఇచ్చి, నిన్ను పోషించి, నిన్ను ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చిన దేవుని దగ్గరికి రావడానికి వెనుకాడుతున్నావంటే దేవుడు కూడా, నువ్వు కొన్ని డెసిషన్స్ తీసుకున్నావు, నేను ఈ ఆదివారం రాను, దేవుడు కూడా అంటాడు అయితే ఈ వర్షపు నీ మీద కురియదు, నీ కుటుంబం మీద కురియదు, నీ భర్త చేసే పనుల పైన కురియదు, నీవు అనుకునేటువంటి దానిపైన కురియదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, డోంట్ నెగ్లెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దానికి నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎవరికి నష్టం? దేవునికి ఏమి నష్టం ఉండదు, సేవకునికి ఏమి నష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, మనమే లూజర్స్ అయిపోతాం. దేవుని బిడ్డలారా, ఈ మాటను టైం అవుతుంది కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడంలే. ఒక విత్తనానికి తొలకరి వర్షం, కడవరి వర్షం ఖచ్చితంగా దేవుడు కురిపించాలి. అది కురిపించకపోతే ఆ పైరు అంత సారవంతంగా, ఫలభరితంగా, లేకపోతే ప్రోటీన్డ్గా ఉండదు. ఎందుకు తెలుసా? దేవుని మందిరానికి రాకపోతే దేవుడు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాడు. ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమించాలి తెలుసా? తేజో మహిమ ఉంది. ఈ మహిమను కాదన్నావు అంటే
అందుకే నేను అన్నాను, మహిమ అంటే దేవుని కార్యాలు. దేవుని కార్యాలకు దూరం అయిపోయావు అంటే నీ జీవితంలో నీ ప్రయత్నాలు మట్టి గడ్డల కింద నలిగిపోతాయే తప్ప అది పైకి రావు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అందరం చూసే ఉంటాం, ఒక విత్తనం విత్తిన తర్వాత నీళ్లు పోస్తాం. ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ విత్తనము దాని పైన ఉండేటువంటి ఆ బొప్పనాలను ఏమనాలను అది చీల్చుకొని పైకి వస్తుందండి. పైకి వచ్చిన తర్వాత పైన భూమి ఉంటుంది, భూమిని కూడా చీల్చుకొని పైకి వస్తుందండి. ఇవన్నీ అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి దేవుడు ఆ విత్తనానికి ఆ నీటి ద్వారా శక్తిని దయచేస్తాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ నీటినే నేను కురిపించను. ఎప్పుడు? వెన్ వి నెగ్లెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధికి మనం దూరం అవుతాయి. దేవుని బిడ్డలారా, థర్స్డే ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్. అస్సలు బాగాలేదండి నాకు. ఎందుకో ఈ 1 వీక్ ఐ సఫర్డ్ అ లాట్ రిగార్డింగ్ మై హెల్త్. సో థర్స్డే 5:36 కొంచెం రిలాక్స్ అయిపోయాను. అమ్మా ఈరోజు థర్స్డే కదా అనుకొని 6:45కి 6:50 కల్లా ఐ వాజ్ దేర్ హియర్. ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే దేవా, నాకు ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, దీవెనలైన నీ సన్నిధానంలో దొరుకుతాయి ప్రభువా. నా హెల్త్ బాగాలేదు, ఐ కెన్ సింప్లీ సే ఓకే పడుకోవచ్చు, ఇంట్లో పడుకోవచ్చు. బట్ ఐ సెడ్ నో, ఐ మస్ట్ కమ్ టు ద ప్రజెన్స్. 6:45 నుంచి 8:45 లాస్ట్ ప్రేయర్ వరకు ఐ వాస్ హియర్. ఇక్కడే ఉన్నాను. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధానంలో దీవెనలు కాక ఇంకెక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం మనం? దేవుని సన్నిధిలోంచి కాకుండా ఇంకెక్కడి నుంచి మనం ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేయగలం? ఐ వాజ్ సఫరింగ్ అ లాట్. నాకే ఆరోగ్యం బాగలేకపోతే ఒక సహోదరుడు వచ్చాడు, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి. థర్స్డే ప్రేడ్ ఫర్ హిమ్. ఆయనకు సోమవారం నుంచి ఆయన కూడా అస్సలు హెల్త్ బాగాలేదంట. ప్రార్థన చేశాను. శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్కి వచ్చి చెప్తుంటున్నాడు, నాకు దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న నేను అనారోగ్యంతో ఇంకొక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇట్ ఈస్ నాట్ ఇన్ మీ. నాలో లేదు, నాలోనే అనారోగ్యం ఉంది. కానీ దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించి వస్తే నీ మీద కురవలసిన ఆశీర్వాద వర్షాన్ని దేవుడు కురిపించునుగాక. మొదటిది, నీవు సమభూమిలో నిలబడతావు. రెండవదిగా, నీ జీవితంలో దేవుని ఆలోచనలు నీకు వస్తాయి. మూడవదిగా, దేవుని యొక్క వర్షం నీ పైన కురుస్తుంది. నాలుగవదిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. కొంతమందికి ఇది అలవాటైపోతుంది. చివరి దినాల్లో దేవుని దగ్గరికి రావడం, సమాజముగా కూడుకోవడం కొంతమంది మానేస్తారంట. చర్చికి ఏం పోతావులేండి. చెప్పాను కదా ఇందాక, ఒక దరిద్రం మనకు ఉంది. ఏంటి? లైవ్ చూసుకుందాంలే. ఇది బైబిల్ చెప్తా. కొందరికి ఒక బుద్ధి సాతాను పుట్టిస్తాడు. చర్చికొద్దు. అదే మన వీధిలో ఒక ఫంక్షన్ జరిగి డ్యాన్స్ చేశాడు, దానికి పోతాం మనం. దానికే మానుకోం. చర్చికి రావడానికి సాతాను ఏమంటాడు తెలుసా? మానుకో. ఎందుకు మానుకోమని చెప్తాడు తెలుసా? సాతాను ఏం ఎర్రి క్యాండిడేట్ కాదు. సాతాను చాలా క్యాలిక్యులేషన్ చేస్తాడు. నిన్ను చర్చికి వెళ్ళవద్దు అనే ప్రేరేపణ ఇవ్వడంలో సాతాను బలమైన కారణం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? కొందరు మానుకొనుచున్నట్టుగా. నువ్వు మానుకోవద్దు. ఎందుకు మానుకోకూడదు అంటే, ఇందాక 24వ వచనం చదివాం, ఇప్పుడు 23వ వచనం చూడండి. 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. వాగ్దానము చేసిన వాడు ఆలయంలో ఉన్నాడు. ఇప్పుడు ఆలయాన్ని నువ్వు మానుకుంటే వాగ్దానం చేసిన దేవుని దగ్గర నువ్వు మానుకుంటున్నావు. అంటే నీకు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ఆదివారం నా దగ్గరకు వస్తుంది, కుటుంబంతో వస్తుంది, లేకపోతే అందరు కలిసి నా దగ్గరకు వస్తాను ఎదురు చూస్తూ ఉంటే నువ్వేం మానుకొని ఇంట్లో ఉంటావు. దాని అర్థం ఏంటి? వాగ్దానం చేసిన దేవుడు కూడా సైలెంట్ అయిపోతాడు. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు పని చేయకుండా పేపర్కే పరిమితం అవుతాయి. ఎందుకు తెలుసా? ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నావు. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడకుండా పోతుంది. వాగ్దానం ఇన్ఎఫెక్టివ్గా మారడానికి కారణం ఏంటంటే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఐఎమ్ సారీ, మీరు ఏవైనా కారణాలు చెప్పండి,
నీ కారణాలు నీకు నీ దేవునికి వ్యాలిడ్ అయితే వాగ్దానం నెరవేరుతుంది. దేవునికి నీ కారణం, నువ్వు చర్చికి రాకపోవడానికి నువ్వు చెప్పే కారణం సాకు. దేవునికి నచ్చకపోతే నీ జీవితంలో 1,00,000 వాగ్దానాలు నెరవేరవు. సమాజముగా కూడుట మానుకోవద్దు. నెలలో ఒక్కసారి, అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మానుకునే వ్యక్తి వాగ్దానాలు నెరవేరుతాయని ఆశ కూడా మానుకోవాలి. దేవుని మందిరము, తేజో మహిమ నిలుచు స్థలము, వాగ్దాన పూర్ణుడు ఉండేటువంటి స్థలం, వాగ్దానము నెరవేర్చడానికి నమ్మదగిన వాడు ఉండేటువంటి స్థలం. ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. 4 విషయాలు చెప్పాను. 5వ వచనం 5వ వాక్య భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42, 43. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. అంటే ఆది సంఘంలో ప్రభువుని అంగీకరించిన వారు చర్చిని ఏ రకంగా వాళ్ళు చూశారు తెలుసా? ఎడతెగక. ఆ పదం చూడండి, ఎడతెగక. మనము ఎడతెగక ఎక్కడికి వెళ్తాం? ఉద్యోగానికి వెళ్తాం. ఎడతెగక ఎక్కడికి వెళ్తాం? మన పనులకు మనం వెళ్తాం, వ్యాపారాలకు వెళ్తాం. ఎడతెగక అంటే ఎడతెగక తింటాం. ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం తింటాం కదా. అంతకంటే ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఎక్కువ సార్లు ఉద్యోగం, ఎక్కువ సార్లు ఇవన్నీ ఎందుకు చేస్తాం? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆది సంఘంలో ఉండేవాళ్ళు ఆదివారం కాదు, ఎడతెగక ఉన్నారంట. సమాజముగా కూడుకొని అందరూ దేవుని దగ్గర కలుసుకొని ఎడతెగక వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చారంట. నాకు అనిపించింది, ఏమయ్యా మొదట్లో దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు ఎడతెగక వచ్చారే, ఎందుకు వచ్చారు మీరు? అప్పుడు వాళ్ళు ఒకవేళ అంటారు, మీలాగా కాదు, మేము ఆదిలో చాలా ఆవేశం ఉంటుంది కదా, బాప్తిజం పొందిన తెల్ల అబ్బా ఇంక ఎంత ఆవేశం ఉంటుందో. ఫస్ట్ లైన్లో మనం ఉంటాం, మన కుటుంబం ఉంటుంది, అందరం కలిసి వస్తుంటాం. మెల్లిమెల్లిగా మన భాషలో చెప్పాలంటే చల్లుకుంటాం, బరువు అయిపోతుంది. ఇంతకుముందు 5 మంది వచ్చేవాళ్ళం, ఇప్పుడు లాస్ట్కు ఒక్కరు రావడం కూడా కష్టమైపోయి ఉంటుంది. అది మన భక్తి. వీళ్ళేంటి తెలుసా? ఎడతెగక ఉన్నారంట దేవుని సన్నిధానంలో. బైబిల్ చూడండి, అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారంట. అసలు ఏమయ్యా, ఎందుకు ఎడతెగకున్నారు మీరు? ఎందుకు చర్చిని నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నారు? ఏమైంది మీకు అంటే వాళ్ళు అంటారు, అప్పుడు ప్రతివానికి భయం కలిగిందంట. వీళ్ళంటే ప్రతి ఒక్కరికి భయం కలగడం ప్రారంభించిందంట. ఈ దినాన ఎదుటి వ్యక్తిని చూస్తే, అమ్మో ఆడ పసుపు నీళ్ళు ఉన్నాయి, అమ్మో తాడుంది, అమ్మో అదేందో భయం. ఈ దినాన భయం కూడా నువ్వు వెళుతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టావు, దేవుని మందిరానికి రావడం ప్రక్కన పెట్టావు, దేవుని మందిరం రావడం బరువైపోయింది, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావు. భయం, లేనిపోని భయం ఉంది. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఇఫ్ యూ లవ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని మందిరాన్ని నువ్వు తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తే కలిగేటువంటిది ఏంటి తెలుసా? ప్రతివానికి భయం. వీళ్ళకి భయం లేదు, వీళ్ళని చూస్తే ప్రతి ఒక్కరికి భయం కలుగుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. అందుకే దావీదు అంటున్నాడు, దేవా ఒక సత్యాన్ని నేను తెలుసుకున్నా, తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తా ప్రభువా. ఎందుకంటే సమభూమిలో నా పాదాలు నిలబడతాయి. ఆసాపు, దేవుని మందిరాన్ని నువ్వు ఎందుకు ప్రేమించావంటే దేవుని ఆలోచన చేత నేను నడిపించబడతాను. దేవుడు అంటున్నాడు, యెరూషలేమునకు రాని వారి మీద నేను వర్షం కురిపించను. దేవుని మందిరం నిర్లక్ష్యం చేసే వారి జీవితాల్లో రావాల్సిన ఆశీర్వాదపు వర్షాలు రాకుండా ఆగిపోతాయి. సమాజముగా కూడుట మానుకుంటే వాగ్దానాలు కూడా మానుకుంటాయి. 5వదిగా, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే ప్రతివానికి భయం కలిగెను. ఇప్పుడు అసలు ప్రశ్నకు జవాబు చెప్పి ముగిస్తాను. అసలు దేవుని మందిరాన్ని మనం ఎందుకు ఎగరగొడతాం? ఏంటి కారణం తెలుసా? చూడండి, 26వ కీర్తన మన మూల భాగంలోకి వెళ్ళి ఆ వచనాన్ని చదివి మనం ముగిద్దాం. ఇందాక మనం చదువుకున్నటువంటిది 26వ కీర్తనలో
8వ వచనం చదివాం కదా. యెహోవా నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలు. ఇతను ప్రేమించకుండా దేవుని మందిరానికి రాకుండా పోవడానికి కారణం ఏంటి తెలుసా? చర్చికి నువ్వు ఎందుకు రావు తెలుసా? చర్చికి నేను ఎందుకు ఎగరగొడతాను తెలుసా? చర్చికి నేను ఎందుకు దూరం అవుతాను తెలుసా? కారణం ఏంటంటే ఇదే కీర్తనలో చెప్పాడు, 4వ వచనం. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకుందును. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. పనికి మాలిన వారితో సాంగత్యం చేసే వాళ్ళు, పనికి మాలిన ఫ్రెండ్షిప్ కలిగిన వాళ్ళు దేవుని మందిరానికి రాలేరండి. ఎందుకు తెలుసా? వాళ్ళు చాలా ప్రభావిత ఫ్రెండ్స్ అంటారు, తర్వాత పోవచ్చులే. ఎందుకు? ఈ పనికి మాలిన వారి సాంగత్యం ఉంటుంది. వీళ్ళు దేవుని సన్నిధానం నుంచి చెడగొట్టేటువంటి బ్యాచ్ ఇది దేవుని సన్నిధానంలోకి ప్రతిసారి ఏంటండి, ఉదయం నుంచి ఏంటి, వచ్చినప్పటి నుంచి చర్చికి పోవాలా, చర్చ బయట నిలబడదాం, బయట మాట్లాడుకుందాం అనే బ్యాచ్. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొందు చేయను. వేషధారులతో అంటే ఎవరైతే వేషం వేసుకొని దేవుని బిడ్డలు కనపడతారో వాళ్ళతో సహవాసం చేసేవా మందిరానికి దూరం అయిపోతావు. ఎవరితో సహవాసం చేయాలో వాళ్ళతో సహవాసం చేయి. నీ ఫ్రెండ్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎక్కడ సమయాన్ని గడుపుతున్నావు అక్కడ జాగ్రత్తగా ఉండు. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము నేను చేయను. అంటే వెరీ సింపుల్. బయట వాళ్ళతో ఎంత కట్ చేసుకుంటావో దేవుని దగ్గరికి రాగలవు. బయట ఎక్కువ సర్కిల్ అయిపోయింది అనుకుందాం, వాళ్ళ జీవితంలో దేవుని మందిరానికి రారు. దావీదు అంటున్నాడు, నేను రాజైన దేవుని మందిరాన్ని విడిచిపెట్టను నేను. ఎందుకు తెలుసా? దేవుని ఆలోచన వచ్చేది ఇక్కడే, నా పాదములు సమభూమిలో నిలివేది ఇక్కడే, వాగ్దానాలు నెరవేర్చబడేది ఇక్కడే, నన్ను చూచి భయం ఇతరులకు కలిగేటట్లు చేసేది దేవుని సన్నిధానమే. నేను వదిలిపెట్టను. భక్తిహీనుల దగ్గరికి వెళ్తే ఇవేమి నాకు రావు, ఉండేదే ఊడిపోతుంది. ఈరోజు ఎవరితో సాంగత్యం అధికమైపోయింది, దేనిని బట్టి దూరం అయిపోతున్నావు. దేవుని మందిరానికి పరీక్షించుకో. అందుకే దావీదు అంటాడు, బయట వ్యర్థంగా 1000 దినాలు గడుపుట కంటే నీ మందిర ద్వారమునొద్ద నుండుట నాకు మేలు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దావీదులాగా ఒక సత్యాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. నీ మందిరము, ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్, ఆ మందిరంలో దేవుని మహిమ ఉందా లేదా, ఆ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నువ్వు ప్రేమిస్తే నీవైనా, నీ కుటుంబమైనా, నీ బిడ్డలైనా, నీ యొక్క అవసరతలైనా, నీ పనులైనా, నీ జీవితమైనా అత్యధికముగా దీవించబడునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధానంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను నిర్లక్ష్యం చేయను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. తన దావీదుకు నేర్చుకున్న సత్యం ప్రభా, ఈరోజు మేము కూడా నేర్చుకోవడానికి కృపనిచ్చారు ప్రభా, కృపనిచ్చారు నాయన, కృపనిచ్చారు ప్రభా. నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమించాడు ప్రభా దావీదు. నాయనా, ఇశ్రాయేలులు ఉన్నత స్థలాలను ప్రేమిస్తే, తండ్రి దేవుని మహిమ లేని స్థలాలను వాళ్ళు ప్రేమిస్తే, దావీదైతే దేవుని మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమించాడు నాయనా. తండ్రి నీకు వందనాలు. ఇది నన్ను మా జీవితంలో కూడా ఎన్ని మార్లు దేవుని నివాస మందిరాన్ని, తేజో మహిమ నిలుచు స్థలాన్ని మేము ప్రేమించలేక దూరం అయిపోయి ఏవేవో కారణాలు చెప్పి మేము తప్పించుకొని మానుకున్నాం ప్రభా. మీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక తండ్రి. ఇది మొదలుకొని ఏ ఆదివారం పరిచర్య దినాలను మేము ఎన్నడూ మానుకొనకుండా ఉందుముగాక. దేవ, విడువక నీ నివాస స్థలమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును మేము ప్రేమిస్తూ మేము దీవించబడుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక, వర్ధిల్లుదుముగాక, క్షేమంగా ఉందుముగాక. తండ్రి, ఈ యొక్క స్థలము, ఈ యొక్క సంఘం మా కొరకు మీరు ఇచ్చారు ప్రభా, ఒక ఉద్దేశంతో ఇచ్చారు నాయన. లెట్ ఇట్ బి ఫుల్ఫిల్ లార్డ్. ఇది నెరవేర్చబడునుగాక, 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 నెరవేర్చబడునుగాక. దేవా, దర్శించండి. తేజో మహిమ ద్వారా, నీ తేజో మహిమ ద్వారా
మేము సమభూమిలో నిలబడుదుముగాక. నీ తేజో మహిమ ద్వారా నీ ఆలోచన చేత నడిపించబడుదుముగాక. నీ తేజో మహిమ ద్వారా కురియవలసిన వర్షాలు కడవరి వర్షం తొలకరి వర్షం మా మీద మా కుటుంబాల మీద కురుస్తూనే ఉండునుగాక. నీ తేజో మహిమ ద్వారా నైనా మా జీవితాలలో నైనా తండ్రి దేవుని వాగ్దానాలు మేము పొందుకుందుముగాక. నీ తేజో మహిమ ద్వారా నాయనా మా జీవితాల్లో మేము భయము నుంచి విడుదల పొందుదుముగాక. మమ్మల్ని బట్టి ఇతరులకు భయము కలుగుతూనే ఉండునుగాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించండి, మీ ఆత్మ కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను.